క్యాష్ లామా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, మైదా పిండి, బంగాళదుంప, ఇది ఆల్రెడీ పార్బాయిల్ చేసుకున్నాం, కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాం అన్నమాట. ఉల్లి, వెల్లుల్లి, బటర్, వెన్న, నిమ్మకాయ చెక్క, కారపొడి, మిరియాల పొడి, టొమాటో, కొత్తిమీర, ఇంకా స్టాక్, చికెన్ స్టాక్ వాడుతున్నాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాం. ఇందులో స్టాక్ వేసి వేడి చేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నా కావాల్సి వస్తుంది. ఇంకో గిన్నె కూడా పెట్టేసుకుంటున్నా. ఇందులో చికెన్ కుక్ చేసుకుందాం. ఫస్ట్ గిన్నెలో బటర్ వేసుకుంటున్నాం. ఆనియన్ ఇంకా గార్లిక్ కూడా చాప్ చేసుకుందాం. ఓకే, డైస్ చేసుకుంటున్నా, స్మాల్ డైస్. ఓకే, బటర్ కరిగింది కదా, చికెన్ వేసుకుందాం. గార్లిక్, వెల్లుల్లిపాయలు కూడా చాప్ చేసుకుంటున్నాం. గార్లిక్, ఆనియన్, అక్కడికే చాలా మంచి కుక్ అవుతుంది అన్నమాట. బటర్లో ఇంగ్రీడియంట్స్ వరకే చాలా మెలోయిగా టేస్టీగా తయారవుతుంది. ఓకే, టొమాటో ఇంకా ఇది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అయినా కూడా తర్వాత అవుతుంది. ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. బంగాళదుంప డైస్ చేసుకుంటున్నా. ఓకే, ఇలా వేసుకుందాం. టొమాటో, క్యాష్ లామా అంటున్నాం కదా, అంటే మరగ్ లాగా ఉంటుందన్నమాట ఇది.
సింప్లీ చెప్పాలంటే మీట్ కుక్డ్ ఇన్ వాటర్ అన్నట్లుగాను బాయిల్డ్ ఇన్ స్టాక్ అన్నట్లుగా వస్తుందన్నమాట. ఓకే, టొమాటో చాపింగ్ అయిపోయింది, ఇది కూడా వేసేసుకుందాం. ఓకే, కావాల్సిన విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టాక్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మైదా వేసాం కదా, మైదా బటర్ కాంబినేషన్, దానివల్ల ఇది చిక్కగా మంచి క్రీమీ ఫ్లేవర్ తోటి లేకపోతే క్రీమీ టెక్స్చర్ తోటి చాలా అద్భుతంగా తయారవుతుంది. ఓకే, నీట్గా రెడీ అవుతుంది. ఉడకనిద్దాం. పనిలో పని సీజనింగ్ చేసుకుందాం. కారపొడి, పెప్పర్, ఇంకా ఉప్పు వేసుకుందాం. లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవడం కోసం కొరియాండర్. రెడీ అయిపోయింది. ఈ మాత్రం లిక్విడీగా ఉండాలన్నమాట. సూపర్గా వస్తుంది యాక్చువల్లీ. ఫైనలీ కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాం. అండ్ కొత్తిమీర. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.